శాంసంగ్ కు యాపిల్ షాక్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రస్థానానికి దూసుకువెళ్లింది. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో నెంబర్ 1 గా ఉన్న ఆ కంపెనీని తొలిసారి వెనక్కి నెట్టింది. 2023లో మొత్తం 235 మిలియన్ యూనిట్లను సరఫరా చేసి యాపిల్ అగ్రస్థానంలోకి వెళ్లింది. దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ 2010 నుంచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఈ స్థానాన్ని యాపిల్ కైవసం చేసుకుంది. శాంసంగ్ ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్ ఫోన్లు సరఫరా చేసిన కంపెనీగా తొలిసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2023కు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ కు సంబంధించిన గణాంకాలు వెలువరించింది. 2023లో మొత్తం 235 మిలియన్ యూనిట్లను యాపిల్ సరఫరా చేసినట్లు ఐడీసీ పేర్కొంది. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో 5వ వంతు ఫోన్లను యాపిల్ సరఫరా చేసినట్లు తెలిపింది. ఆ సమయంలో శాంసంగ్ 226.6 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేసినట్లు చెప్పింది. 19.4% వాటాతో రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. షావోమీ, ఒప్పో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొత్త మోడళ్లను విడుదల చేసినప్పుడు పాత ఫోన్లపై ఆఫర్లు ప్రకటించడం, వడ్డీ లేని రుణాలు, ప్రీమియం డివైజ్లకు గిరాకీ పెరగడం వంటివి యాపిల్ సక్సెస్ కు కారణాలు అని ఐడీసీ అంటోంది. యాపిల్ కు అతిపెద్ద మార్కెట్లో ఒకటైన చైనాలో ప్రభుత్వ ఆంక్షలు, ఆదేశ కంపెనీ అయిన హువావే నుంచి గట్టి పోటీని తట్టుకుని మరీ ఈ లక్ష్యం సాధించిందని చెబుతోంది. మరోవైపు ఆండ్రాయిడ్ ఫోన్లు తయారు చేసే శాంసంగ్ కంపెనీ షావోమీ నుంచి పోటీ ఎదుర్కొంటోంది. 2023లో 1.2 బిలియన్ స్మార్ట్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవగా అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3% మేర విక్రయాలు తగ్గినట్లు ఐడీసీ తెలిపింది. ఆండ్రాయిడ్ సెగ్మెంట్లో పోటీ పెరగడం, ఫోల్డబుల్ ఫోన్లు, ఏఐపై కస్టమర్లు ఆసక్తి చూపుతుండటంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఆసక్తిగా మారిందని అంటోంది ఐడీసీ.